పార్ట్ 1లో జనవరి అండ్ ఫిబ్రవరికి సంబంధించి డిఫెన్స్ న్యూస్ అన్నీ చెప్పడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు అందరికీ చెప్పవలసిన విషయం ఏమిటంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ జనవరి టు జూన్ వరకు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ను కవర్ చేస్తూ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ బుక్ని ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ రేంజ్లో తయారు చేయడం జరిగింది. ఈ బుక్ని జూలై 29న విడుదల చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఓకే, టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ వీడియోలో మార్చి, ఏప్రిల్, మే అండ్ జూన్కి సంబంధించి అన్ని విన్యాసాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మార్చిలో వచ్చినటువంటి విన్యాసాల్లో చూసినట్లయితే ఎక్సర్సైజ్ లామితియే అనేది 11వ ఎడిషన్. ఇది ఎప్పుడు నిర్వహించారంటే 9th మార్చి టు 20th మార్చి 2026 నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే స్వీసెల్స్ డిఫెన్స్ అకాడమీ సీసెల్స్లో నిర్వహించడం జరిగింది. ఏ దేశాలు పాల్గొన్నాయంటే ఇండియా అండ్ స్వీసెల్స్ పాల్గొనడం జరిగింది. ఇది ఏ టైప్కి చెందినటువంటి ట్రై సర్వీసెస్ త్రివిధ దళాలకు చెందినటువంటి విన్యాసం. ఈ విన్యాసం యొక్క ప్రధాన అంశం ఏంటంటే సముద్ర భద్రతను మరియు హెచ్ఆర్డీఏ సంయుక్తంగా సైనిక శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఈ విన్యాసం ద్వారా భారత్ మరియు స్పేషియల్స్ వ్యూహాత్మక సముద్ర భద్రత సంబంధాలు బలపడతాయి. దీపశక్తి ఎక్సర్సైజ్ ఇది మార్చి 24th టు 28th వరకు నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే అండమాన్ అండ్ నికోబార్లో నిర్వహించడం జరిగింది. ఇది ఇండియాలోని త్రివిధ దళాలు పాల్గొనడం జరిగింది. ఈ విన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉభయచర దాడులు, దీపరక్షణను సంయుక్త యుద్ధ విన్యాసంగా చెప్పవచ్చును. ఇది ట్రై సర్వీసెస్ మరియు దీపరక్షణ సిద్ధాంత విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సైక్లోన్ 4 ఎక్సర్సైజ్ అనేది 4th ఎడిషన్. ఇది 9th టు 17th ఏప్రిల్ 2026 నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే అన్సాస్, ఈజిప్ట్లో నిర్వహించడం జరిగింది. ఏ దేశాలు పాల్గొన్నాయంటే ఇండియా అండ్ ఈజిప్ట్. ఇది ఆర్మీ ఎక్సర్సైజ్గా చెప్పవచ్చును. తర్వాత ఈ ఎక్సర్సైజ్ స్పెషల్స్ ఫోర్స్ శిక్షణ ఉపగ్రహ వ్యక్తిగత ఆపరేషన్ ఎడారి ప్రాంతాలలో సంయుక్త కార్యాచరణగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎక్సర్సైజ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే భారత్, ఈజిప్ట్ రక్షణ సహకారం, పరస్పర రక్షణ కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలపరచడం అనేది జరుగుతుంది. ఎక్సర్సైజ్ దోస్త్ అనేది 7th ఎడిషన్ 12th టు 25th ఏప్రిల్ 2026 నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే గురుమాస్ట్రామ్ ఫీల్డింగ్ ఏరియాలో నిర్వహించడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే ఉజ్బెకిస్తాన్లో ఉండడం జరిగింది. ఏ దేశాలు పాల్గొనడం జరిగిందంటే ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ పాల్గొన్నాయి. ఇది ఏ టైప్ అంటే ఆర్మీ ఎక్సర్సైజ్గా చెప్పవచ్చును. ఈ ఎక్సర్సైజ్ అనేది ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా పట్టణ యుద్ధ మరియు సంయుక్త ప్రత్యేక ఆపరేషన్గా చెప్పవచ్చును. ఇది ఇరు దేశాల మధ్య ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ సంయుక్త ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ట్రైగర్ ట్రంప్ అనేది 4వ ఎడిషన్. ఇది ఎప్పుడు నిర్వహించడం జరిగిందంటే ఏప్రిల్ 2026 నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే భారత తూర్పు తీర ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఏ దేశాలు పాల్గొన్నాయంటే ఇండియా అండ్ యుఎస్ పాల్గొనడం జరిగింది. ఇది ఏ టైప్ అంటే త్రివిధ దళాలకు చెందినటువంటి సైనిక విన్యాసం. ఈ విన్యాసం హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ అండ్ డయాస్టర్ రిలీఫ్స్ ట్రై సర్వీసెస్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఇది విపత్తు నిర్వహణ, సముద్ర భద్రత మరియు త్రివిధ దళాలకు చెందినటువంటి సమన్వయాన్ని బలోపేతం చేయడం జరుగుతుంది. సింబెక్స్ ఎక్సర్సైజ్ అనేది 2nd ఎడిషన్. ఇది 4th టు 17th మే 2026 నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే టెకోసెన్ ఫోర్న్ దామ్స్ మియాసన్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే కాంబోడియాలో ఉండడం జరుగుతుంది. ఇది ఏ దేశాలు పాల్గొన్నాయంటే ఇండియా అండ్ కాంబోడియా పాల్గొనడం జరిగింది. ఇది బైలాటరల్ ఎక్సర్సైజ్గా చెప్పొచ్చును. సింబెక్స్ 2 ఎక్సర్సైజ్ అనేది ఇండియా మరియు కాంబోడియా ఉగ్రవాద వ్యతిరేక చర్యలను సంయుక్త శాంతి పరిరక్షణ చేస్తుంది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే భారత్, కాంబోడియా రక్షణ సంబంధాలను సంయుక్త కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలపరచడం అనేది జరుగుతుంది. ప్రగతి 2026 అనేది 1st ఎడిషన్. ఇది మే 20 టు 28 వరకు నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే ఉంబ్రోమ్, మేఘాలయలో నిర్వహించడం జరిగింది. ఏ దేశాలు పాల్గొన్నాయంటే ఇండియాతో పాటు బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్ తదితర ప్రాంతీయ భాగస్వామ్య దేశాలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ని మల్టీలేటరల్ ఎక్సర్సైజ్గా చెప్పవచ్చును. ఇది బహుళ దేశాల సైనిక సహకారం, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణను మరియు విపత్తు నిర్వహణను నిర్వహిస్తుంది. ఈ యొక్క ఎక్సర్సైజ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రాంతీయ దేశాల మధ్య సైనిక సహకారం, పరస్పర విశ్వాసం మరియు సమన్వయాన్ని పెంపొందించడం అనేది జరుగుతుంది. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అనేది 18th ఎడిషన్. ఇది 9th టు 22nd జూన్ 2026 నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే సాల్జండి రూపాంతర దేహి, నేపాల్లో నిర్వహించడం జరిగింది. ఇది ఏ దేశాలు పాల్గొన్నాయంటే ఇండియా అండ్ నేపాల్ పాల్గొనడం జరిగింది. ఇది ఏ రకమైనటువంటి విన్యాసం అంటే ఆర్మీ ఎక్సర్సైజ్గా చెప్పడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అనేది ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, అటవీ మరియు యుద్ధ శిక్షణ సంయుక్త కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడం జరుగుతుంది.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్ మరియు నేపాల్ రక్షణ పరస్పర అవగాహన మరియు సైనిక సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ శక్తి అనేది 18th జూన్ టు 1st జూలై వరకు నిర్వహించడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 9th ఎడిషన్. ఇది లొకేషన్ ఎక్కడ నిర్వహించడంటే లా కావాలేరీ ఫ్రాన్స్లో నిర్వహించడం జరిగింది. ఏ దేశాలు పాల్గొన్నాయంటే ఇండియా అండ్ ఫ్రాన్స్ పాల్గొనడం జరిగింది. ఇది ఏ రకమైనటువంటి విన్యాసం అంటే ఆర్మీ ఎక్సర్సైజ్గా చెప్పవచ్చును. శక్తి ఎక్సర్సైజ్ అనేది సంయుక్త భూసైన్య యుద్ధ శిక్షణను ఇచ్చేటువంటి కౌంటర్ టెర్రరిజం. ఇది ఆధునాత్మక వ్యూహాత్మక కార్యాచరణగా చెప్పవచ్చును. ఇది భారత్ మరియు ఫ్రాన్స్ రక్షణ భాగస్వామ్యం మరియు సంయుక్త కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పిచ్ బ్లాక్ 2026 ఎక్సర్సైజ్ అనేది జూన్ చివరి వారంలో నిర్వహించడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 2026 ఎడిషన్. ఇది డార్విన్ ఆస్ట్రేలియాలో నిర్వహించడం జరిగింది. భారత్తో పాటు అనేకటువంటి దేశాలు పాల్గొన్నాయి. ఇది వాయుసేనకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. ఈ పిచ్ బ్లాక్ ఎక్సర్సైజ్ ద్వారా భారత వాయుసేన అంతర్జాతీయ సంయుక్త వైమానిక కార్యాచరణని సామర్థ్యాన్ని మరింత పెంచడం జరుగుతుంది. జనవరి నుంచి జూన్ వరకు అన్ని ఎక్సర్సైజ్లు డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి రివిజన్ చేస్తా చూడండి. జనవరిలో నిర్వహించినటువంటి ఎక్సర్సైజ్ గురించి చూసినట్లయితే ఎక్సర్సైజ్ సంజు శక్తి అనేది ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ ఉగ్రవాద నిరోధించడం కోసం నిర్వహించినటువంటి విన్యాసం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ దోస్తీ అనేది సముద్ర భద్రత, శోధన, రక్షణ మరియు మానవతా సహాయం కోసం నిర్వహించినటువంటి విన్యాసం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ అనేది ఎడారి ప్రాంతంలో యుద్ధ విన్యాసాల పఠన, యుద్ధ మరియు నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం నిర్వహించడం జరిగింది. ఎక్సర్సైజ్ హజార్డియస్ నెక్సస్ అనేది ప్రమాదకర రసాయన లీకేజ్లతో సంబంధం ఉన్నటువంటి సముద్ర కాలుష్య నియంత్రణను చేయడం కోసం నిర్వహించినటువంటి విన్యాసం. ఫిబ్రవరి మంత్లో చాలా ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది. వీటి నుండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చును. ఫిబ్రవరిలో వచ్చినటువంటి విన్యాసాలు చూసినట్లయితే అగ్ని పరీక్ష ద్వారా భారత సైన్యం యుద్ధ సామర్థ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. నెక్స్ట్ కింజర్ ఎక్సర్సైజ్ ద్వారా పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను నిరోధించడం జరిగింది. నెక్స్ట్ వాయుశక్తి ద్వారా భారత వైమానిక దళం ఫైర్ పవర్ ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. మిలాన్ ఎక్సర్సైజ్ అనేది బహుళ దేశాల నౌకాదళ సహకార మరియు సముద్ర భద్రతను మెరుగుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ధర్మాగ్రోడియన్ అనేది పట్టణ యుద్ధ మరియు ఉగ్రవాదాన్ని నిరోధించడానికి నిర్వహించినటువంటి విన్యాసం. ఈ విన్యాసం భారత్, జపాన్ సైనిక సహకారం మరింత బలపరచడం జరుగుతుంది. నెక్స్ట్ ఐఎన్ఎస్ అంజదీప్ను గురించి చెప్పడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంటే, చూడండి. నెక్స్ట్ కలారీ లీప్ అనేది సంయుక్త ఆపరేషన్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అగ్నివర్ష అనేది భారీ ఫైరింగ్ అండ్ ఆర్టిలరీ సమన్వయాన్ని చేకూర్చడం జరుగుతుంది. ఇది సమన్వయ ఫైర్ పవర్ ద్వారా యుద్ధ సిద్ధత మరియు బలోపేతం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మార్చిలో వచ్చినటువంటి విన్యాసాల గురించి చూసినట్లయితే లామేతియే విన్యాసం సముద్ర భద్రత హెచ్ఆర్డిఏ సంయుక్త సైనిక విన్యాసంగా చెప్పవచ్చును. నెక్స్ట్ దీపశక్తి అనేది ఉభయచర దాడులు, దీపరక్షణ మరియు సంయుక్త యుద్ధ విన్యాసంగా చెప్పవచ్చును. నెక్స్ట్ ఏప్రిల్లో నిర్వహించినటువంటి విన్యాసాల గురించి చూసినట్లయితే సైక్లోన్ 4 అనేది భారత్, ఈజిప్ట్ మధ్య రక్షణ సహకార పరస్పర రక్షణ కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలపరచడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ దోస్త్లిక్ అనేది ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య ఇరు దేశాల మధ్య సంయుక్త ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రైగర్ ట్రంప్ అనేది విపత్తు నిర్వహణ, సముద్ర భద్రత మరియు ట్రై సర్వీసెస్ సమన్వయాన్ని బలోపేతం చేస్తుంది. నెక్స్ట్ మేలో వచ్చినటువంటి ఎక్సర్సైజ్ చూసినట్లయితే సిమ్ఎక్స్ 2 అనేది భారత్, కాంబోడియా రక్షణ సంబంధాలను సంయుక్త కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలపరుస్తుంది. నెక్స్ట్ ప్రగతి ఎక్సర్సైజ్ అనేది బహుళ దేశాల సైనిక సహకారాన్ని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ విపత్తు నిర్వహణ చేస్తుంది. ప్రగతి ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాంతీయ దేశాల మధ్య సైన్య సహకారం, పరస్పర విశ్వాసం మరియు సమన్వయాన్ని మెరుగుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ జూన్లో వచ్చినటువంటి ఎక్సర్సైజ్ చూసినట్లయితే ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అనేది ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, అడవి మరియు యుద్ధ శిక్షణ సంయుక్త కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుంది. ఇది భారత్ మరియు నేపాల్ రక్షణ పరస్పర అవగాహన మరియు సైనిక సమన్వయాన్ని మరింత బలపరుస్తుంది. నెక్స్ట్ శక్తి ఎక్సర్సైజ్ అనేది భారత్, ఫ్రాన్స్ రక్షణ భాగస్వామ్యం మరియు సంయుక్త కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పిచ్ బ్లాక్ 2026 ఇది లాస్ట్ ఎక్సర్సైజ్ అండి. పిచ్ బ్లాక్ 2026 అనేది బహుళ దేశాల వైమానిక యుద్ధ విన్యాసాలు మరియు ఇంటర్ ఆపరబిలిటీగా చెప్పవచ్చును. ఇది భారత వాయుసేన అంతర్జాతీయ మరియు సంయుక్త వైమానిక కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం జరుగుతుంది.
అన్ని ఎక్సర్సైజుల గురించి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కొత్తది కాబట్టి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది చాలా తక్కువ ఉన్నారు. సో ప్లీజ్ సపోర్ట్ అండ్